నమస్తే, వెల్కమ్ టు వరంగల్ టీవీ. ఈరోజు మనతో పాటు బక్క జర్సన్ గారు ఉన్నారు, కాంగ్రెస్ లీడరు. రీసెంట్గా అతన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సార్ నమస్తే. నమస్తే. చెప్పండి సార్, ఏంటి యాక్చువల్గా ఎపిసోడ్ ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాకముందు జడ్సన్ ఏంటి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత జడ్సన్ ఏంటి? వాస్తవం చెప్పాలనుకుంటే అసలు తెలంగాణ ఏర్పడ్డాక కాంగ్రెస్ ఏంది, తెలంగాణ ముందు పరిస్థితి, తెలంగాణ పరిస్థితి ఏంది అనేది మాట్లాడుకుంటే ఇక బాగుంటుంది. అయితే వాస్తవానికి ఏంటంటే నీళ్ళు నిధులు నియామకాల పేర్లతో తెలంగాణ ఏర్పడ్డది. నీళ్ళ సంగతి కాళేశ్వరం పేరుతో, మిషన్ భగీరథ పేరుతో 2 స్ట్రెచెస్ కలిపి దాదాపు 1,75,000 కోట్ల రూపాయలు అప్రాక్సిమేట్గా స్కామ్ జరిగింది. అది నేను ఆన్ ఫీల్డ్ ఆన్ పోయినా. కాళేశ్వరము ఏ విధంగా స్కామ్ జరిగింది, ఎంతమంది ఆఫీసర్స్ పోయినరు అంటే ఎంత డెప్త్గా పోయినంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2 ఏఎన్సీలు ఉండేది. కానీ తెలంగాణ వచ్చినాక 6 ఏఎన్సీలను చేసిండు. ఆ ఇద్దరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇద్దరు ఎవరంటే, ఒకరు పరిపాలన వ్యవస్థ చూసేది, ఇంకొకరు ఇరిగేషన్ చూసేది. అసలు 6 ఏఎన్సీలను పెట్టాల్సిన అవసరం ఏమున్నది? ఇంకోటి 6 ఏఎన్సీలు కూడా అంత రిటైర్డ్ అయిన వాళ్ళు, అత్యంత అవినీతి పరులు అయినటువంటి వాళ్ళు మ్యాక్సిమం పెట్టుకుంటారు. ఒక 4 అయితే ఒక 2 తప్ప. వాళ్ళని పెట్టుకొని వాళ్ళు మళ్ళీ ఒక 200 మంది అత్యంత అవినీతి పరులైన అధికారులను పెట్టుకొని కాళేశ్వరం స్కామ్కు తెరదీశారు. ఇందులో ఆంధ్ర బడా కాంట్రాక్టరు మేఘా కృష్ణారెడ్డి అని తీసుకొని వచ్చింది. మేఘా కృష్ణారెడ్డికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి, అది కట్టడానికి ఉన్న క్వాలిఫికేషన్ అనేది ఏం కూడా చూడకుండా ఆయనకే పోయేటట్టు అక్కడికి వెళ్ళి డబ్బులు ఇటు బదిలీ అయ్యేటట్టుగా చేసింది. దానిపైన అంటే నీళ్లు పోయినాయి, అటు నిధులు పోయినాయి, 2 కథ. ఇక ఉద్యోగాల విషయానికి వస్తే 2 లక్షల ఖాళీలు అన్నారు. అప్పుడు ఏ విధంగా ఉండేనో లాస్ట్ మూమెంట్లో దాదాపు కొన్ని పోస్టులు నింపిండు, తక్కినాయన్ని అదే విధంగానే ఎక్కువ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఉంది. తెలంగాణలో కేసీఆర్ గారు దిగిపోతా అంటే కాంగ్రెస్ అధికారము తెలంగాణ ఏర్పడిన తర్వాత పోత 16,000 కోట్ల మిగిలిన బడ్జెట్ ఇచ్చింది కేసీఆర్. 10 ఏళ్ళ పాలన ఉద్యోగాలు పోయినాయి, నీళ్లు పోయినాయి, నిధులు పోయినాయి, పైగా అప్పులు 5,71,000 అప్పిచ్చి ఆయన దిగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. ఈరోజు మన డ్యూటీ ఏంది? మన డ్యూటీ ఏంటంటే గడిచిన వాళ్ళ పైన మనము ప్రతీకారం తీర్చుకుంటే ఆ నిధులు ఏవైతే నిధులు పోయినాయో వాటిని ఏ విధంగా తిరిగి రాబట్టాలి అనేది రాహుల్ గాంధీ కూడా అదే చెప్పిండు కదా. మేము కాళేశ్వరం పైసలు మొత్తము కక్కిస్తాం వాళ్ళకి అని చెప్పిండు. కానీ వచ్చిన తర్వాత 3 అసెంబ్లీలు జరిగినాయి. 3 అసెంబ్లీ సమావేశాలు ఒక్క దగ్గర కూడా మేఘా కృష్ణారెడ్డి పెద్ద ఒక్కసారి కూడా మాట్లాడు. మయోంస్ రామేశ్వరరావు అనేటోడు ఒకటి రింగ్ రోడ్డు చుట్టే 25,000 ఎకరాలు ఉన్నాయి. టోటల్ చూస్తే మొత్తం 1,00,000 ఎకరాల స్కామ్ ధరణి అనేది. కనీసం ఆయన పేరు ప్రస్తావన జరగకుండా జాగ్రత్త పడ్డారు. నేను దాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన. కాళేశ్వరం మన దగ్గర ఒకటి మించిన స్కామ్ ఒకటి. మిషన్ భగీరథ మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అనుకోకముందే కాళేశ్వరం స్కామ్ దాన్ని తల్లదాన్ని. ఈ 2 అత్యంత పెద్ద స్కామ్లు అనుకోకుండా ధరణి అనేది దానికి తల్లింది. ధరణి కమిటీ వేసారు. ధరణి కమిటీలో నవీన్ మిత్తల్ అనేటోడు 74 కోర్టు కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. అసొంటోని పెట్టి ఒక సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్ చెప్పట్లేదు మీరు. అదే ఆయనకి వస్తున్నా, జడ్సన్ గురించే మాట్లాడుతున్నాను. అదే వస్తున్నా తీసుకొని వచ్చాడు. ఈ నవీన్ మిత్తల్ పైన, కాళేశ్వరం మీద, మేఘా కృష్ణారెడ్డి గురించి, జయేష్ రంజన్ భూములు కట్టబెట్టడం గురించి, వీళ్ళందరినీ ఇంకా ఎందుకు అట్నే వస్తుండ్రు, వీళ్ళపైన యాక్షన్ ఎందుకు తీసుకుంటారని స్టార్ట్ చేసినాం. అదేంట స్టార్ట్ చేసినాం. అక్కడికి వెళ్ళి గవర్నమెంట్, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, వాళ్ళు నొచ్చుకున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎక్కడ అవకాశం దొరుకుతుందా, ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకు, జనార్దన్ రెడ్డిని ముట్టుకోలేదు, మీరు వేసిన కేసులో కుమార్ 25 ఎకరాలు మీరు పోయి కదా చూపించారు. జర్నలిస్టులకు ఇప్పటిదాకా జాగలు ఇవ్వలే, ఇవాళ వాంచుందని చెప్పి అట్లా అనేక వాళ్ళు ఇక యాక్చువల్గా పాజిటివ్గా తీసుకుంటారు అనుకున్నాను. ఓకే, కానీ నెగిటివ్గా తీసుకొని మేము కూడా కేసీఆర్తో వాళ్ళని నడుస్తామని డిసైడ్ అయ్యిండ్రు. ఏందో షోకాజ్ ఇచ్చిండ్రు, మ్యాచ్ ఫిక్సింగ్ అది సస్పెండ్ చేయాలని డిసైడ్ ఇచ్చిండ్రు. షోకాజ్లో ఏముంది అనుకుంటున్నావు నువ్వు? కాంగ్రెస్ పార్టీకి వేగ్ ఉంది, అది నోటీస్ వేగ్ ఇచ్చిండ్రు. నేను రీజన్స్ అడిగిన,
రీజన్స్ అడిగినా సాటిస్ఫై కాలేదని చెప్పి సస్పెండ్ రీజన్స్తో సాటిస్ఫై కాదు. నేను వాళ్ళ రీజన్స్ అడిగిన ఆ తలలెత్తోకలేవు చదువుకుంటా ఏంటో నాకు అర్థం కాలేదు. ఇంకా తీయాలనుకుంటే తీసేసిల్లు. తీద్దామని తీస్తాను. నాకు ఎప్పుడో ఉన్నది, నాకు ఆలోచన ఉన్నది. వీళ్ళు ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ బెట్స్ కొట్టింది? ఇక్కడనే మెయిన్గా వీళ్ళనే. సందీప్ కుమార్ సుల్తాని బ్రదరు పేదరిక నిర్మూలన కోసము 1000 crores US బిలియన్ డాలర్స్ 2001లో వరల్డ్ బ్యాంక్ మనకు కేటాయించింది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళల చేయూత కోసం. మొదటి విడతగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 500 కోట్ల US బిలియన్ డాలర్స్ ఇస్తే తర్వాత మనకు కాలక్రమేణా 2013 కొంత ఫుల్ స్ట్రెచ్ వచ్చింది. ఆ డబ్బులు వాళ్ళకి చెల్లొద్దని, అందులో ఏంటంటే బిల్డింగ్స్ కట్టాలి, ట్రైనింగ్ కట్టాలి, వాళ్ళ బలోపేతం చేయాలి. అందులో విద్యాసాగర్ రెడ్డి అంటే ఒకటి కొట్టుకున్నారు. ఇలా పొద్దున్నే నేను ఉమెన్ కమిషన్ కూడా రీసెంట్గా కేటీఆర్ ఒక విలేకరులు అడిగిన దాంట్లో బక్క జెడ్సన్ అడిగిన 5 లక్షల సిమ్ కార్డులు అని. ఏంటది 5 లక్షలు? అదే చెప్తున్నా, 4 లక్షలు. 4 లక్షలు ఓకే. అయితే 4 లక్షల వీడు కంప్యూటర్లు కొన్ని చాలా కొన్నారు. అందులో 4 లక్షలని ఒక స్ట్రెచ్లో కొన్నారు. దాదాపు 10 లక్షలు కొన్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వల్ల 60 లక్షల మంది ఉంటారు మొత్తం. 4 లక్షల సిమ్లు కొని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో పనిచేసే వాళ్ళకు అందరికి ఇచ్చి వీళ్ళు ఎక్కడ పోతున్నారు వాళ్ళ GPS ట్రాకింగ్. ఇప్పుడు సాయంత్రం ఎప్పుడు ఆ మీటింగ్ కాగానే మీరు ఏం మాట్లాడుకుంటారు ఏందనేది వాళ్ళు ప్రింట్అవుట్ తీసి పెట్టేది. ఇంట్లో ముందు పెట్టుకొని చదివేది. మా దానిలో ఎవరైనా చెప్తున్నారు అనుకుని వీళ్ళు అనుకునేది. అది నాకు చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వరంగల్కు సంబంధించిన ఒక అధికారి కూడా రాఘవేంద్రరావు AGM ఆయన వీళ్ళిద్దరు కలిసి 4 లక్షల సిమ్లు అన్నారు. నేను కమిషనర్కు కంప్లైంట్ ఇచ్చిన దాని మీద. ఇవాళ ఉమెన్ కమిషన్కి ఇచ్చిన. ఉమెన్ కమిషన్ కూడా ఇట్లా మహిళల హక్కులను కాలరాసే విధంగా వాళ్ళు మాట్లాడుకునేటి విన్నాడు. 4 లక్షల సిమ్ కంప్లైంట్ కూడా ఇచ్చిన యాక్షన్ లేదు అని చెప్పేసి జాతీయ ఉమెన్ కమిషన్కి ఇదే విద్యాసాగర్ రెడ్డి మీద పొద్దుగా ఆన్లైన్ కంప్లైంట్ చేసినాను. కేసు కూడా రిజిస్టర్డ్. అయితే ఈ విద్యాసాగర్ రెడ్డి అనేటోడు కేసీఆర్ పెట్టిన రిటైర్డ్ ఎంప్లాయీ 10 సంవత్సరాలు అయిపోయింది. బడ్జెట్ 5,400 కోట్ల రూపాయలు. దానికి వరంగల్కు లింక్ ఉంది. 5,400 కోట్ల రూపాయల లింక్. అయితే ఇందులో కమ్యూనిటీ సర్వీస్ డెవలప్మెంట్ దానికోసము కొంచెం పైసలు ఖర్చు పెట్టారు. ఆ పైసలు అన్నీ ఎటు CSR ఫండ్స్ పాలకొట్టికి, ఎందుకంటే ఆ మినిస్టర్ ఉండే ఎర్రబెల్లి దయాకర్రావుకు, మళ్ళీ మిగిలిన పైసలు సిరిసిల్లకు చేసేది. అయితే దయాకర్రావు ఆ ఫండ్స్ పైన ట్రస్ట్ అని ఎర్రబెల్లి ట్రస్ట్ అని పెట్టి ఆ పైసలతో మొత్తం తిప్పిండు. దాని మీద నేను ఎర్రబెల్లి దయాకర్రావు మంత్రి ఉన్నప్పుడే ఆయన మీద కంప్లైంట్ ఇచ్చిన. దయాకర్రావుతో నేనే కొట్లాడినా. ఇక్కడ వరంగల్లో ఏ సిపాయి కొట్లాడినోడే వాళ్ళు లేడు. 2 లాంగ్ కేసులు ఉండు. ఒకటి కమలాపూర్ MPDOది లాంగ్ స్ట్రెచ్. లాస్ట్లో తరుణ్ జోషి నా మీద రాంగ్ రిపోర్ట్ ఇచ్చాను ఉమెన్ కమిషన్. బక్క జెడ్సన్ అంటే బ్లాక్ మెయిలర్, బక్క జెడ్సన్ రౌడీ షీటర్, బక్క అంటే చీప్గా ఇచ్చిండు. అది సీక్రెట్ అనుకోండి ఆయన, కానీ నేను అది గుంజినా. అంటే ఆయన సొంతగా రాసిన అనుకుంటావా లేదా మంత్రి చెప్తే చేసిన? మంత్రి అలా మరొక IPS ఆఫీసర్లు బ్రదర్ అప్పట్లో ఎర్రబెల్లి దయాకర్ అంటే అలా వేం నరేందర్ రెడ్డి కిరాయికి ఉండేది. వీళ్ళందరూ కూర్చొని తయారు చేసి వేం నరేందర్ రెడ్డి మరి ముఖ్యమంత్రి సలహాదారు. ఎర్రబెల్లి దయాకర్ ఏంటుండేది ఇలాంటి కూడా వీళ్ళకు లింక్స్ ఉంటాయి. వీళ్ళ ఇంట్లో ఉండేది, వీళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు రాపించింది అది వేం నరేందర్ రెడ్డి. అలా వేం నరేందర్ రెడ్డి హస్తం కూడా ఉందని నేను అనుకుంటున్నాను. రాపిచ్చితే నేను అది డాక్యుమెంట్ బయటికి తీసి అదంతా పెట్టినా. అక్కడ అదొకటి, అది దాదాపు 3 years కొట్లాడినా. కానీ వరంగల్ పబ్లిక్ డీప్గా వెళ్ళిపోయింది. ఏది ఇలా తప్పు చేసింది. సెకండ్ది CSR ఫండ్స్ మిస్యూజ్. ఫస్ట్ ఫోన్లో ట్యాపింగ్ జరిగింది కూడా పాలకొడుతుంది జరిగింది. ఏ కాడ కడితే ఏం మాట్లాడుకుంటుంది పైలట్ ప్రాజెక్ట్ దాని మీదనే జరిగింది. అట్లా తెలంగాణ మొత్తం జరుగుతుందని చెప్పేసి నేను. అయితే ఈ విద్యాసాగర్ రెడ్డి అన్న చంద్రశేఖర్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి దగ్గర కార్యదర్శి. ఇప్పుడు ఈయన నెల రోజులకే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ మొత్తం తీసేస్తున్న డేటా ఇవ్వమని. 1038 మందిది వచ్చింది. ఒక్కొనికి ఎంత లక్షల జీతాలు, 2-3 లక్షలు ఉంటాయి. 3 లక్షలు. ఇప్పుడు విద్యాసాగర్ రెడ్డి 300 లక్షల జీతం, ముఖ్యమంత్రి కంటే ఎక్కువ జీతం ఇది. అట్లా లక్షల జీతాలు వీళ్ళు ఎత్తుకుంటారు. వీళ్ళని నేను ఇమీడియట్గా తీసేస్తాను. ఇవాళ వరకు ఒక్కటి తీయాలి సిపాయి.
అంటే అందరూ అంటారు 100 రోజులల్లా ఇంత జల్ది ఎందుకు అని అంటారు. 100 రోజులల్లో 19,000 కోట్లు అప్పు చేసినావు కదా. 19,000 కోట్లు ఇప్పుడు పథకాలు గ్యారెంటీస్ ఇచ్చింది కదా, దానికోసం చేసి ఉండొచ్చు కదా. నేను అవి కూడా చెప్తాను. నేను అది కూడా చెప్తాను. 19,000 కోట్లు అప్పు బ్రదర్, నేను అప్పు చేసి ఇస్తానని అనలే, అప్పు చేసి ఎవడని ఇస్తాను. అర్థమైందా? నీ చేత్తోని నువ్వు రెవెన్యూ తీసి నువ్వు ఇవ్వాలి. సరే అని చెప్పేసి తీయలేదు. దీని మీద నేను గట్టిగా ప్రశ్న సందీప్ కుమార్ సుల్తాని, విద్యాసాగర్ రెడ్డి వీళ్ళని పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ చేస్తాను. అక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది అసలు డైవర్షన్, అసలు మెయిన్ పైలట్ ఇక్కడికి వెళ్ళి నువ్వు ఇక్కడికి వెళ్ళి పడితే నీ కథ అంత వస్తుంది. అవి పేదోళ్ళ పైసలతో, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పైసలతో మీరు పైలట్ ప్రాజెక్ట్ చేసిన దుర్మార్గులు. దానిపైన ఇవాళ ఆడిటింగ్ లేదు. నువ్వు ఆడిటింగ్ చేయాలిగా. సీతక్క కూడా ఇచ్చినాం. అదే సీతక్క కూడా మొత్తం తెలుసు. ఆమె ముఖ్యమంత్రిని టార్గెట్ చేసిన వాళ్ళతో వీళ్ళతో అంటున్నాను. సీఎం టార్గెట్ కాదు ఇక్కడ. ఇక్కడ జరిగింది నువ్వు ఆడిటింగ్ ఎందుకు చేస్తలేవు సీతక్క గారు? సీతక్క గారికి నేను స్ట్రేట్ క్వశ్చన్ వేస్తున్నాను. మీరు శ్రీనిధి దానిపైన మీరు మంత్రి అయ్యి 100 రోజులు అయిపోయింది. మీరు ఎందుకు ఆడిటింగ్ చేస్తారో చెప్పండి. మీద మీకు సంబంధించిన మనిషి దాని మీద కొన్ని ప్రూఫ్స్ కావాలంటే నేను పంపిన. మీరు దీని మీద ఆడిటింగ్ చేస్తే మీకు సిమ్ కొన్నది మొత్తం దొంగతనాలు అన్నీ బయటకు వస్తాయి. మీరు ఎందుకు మాట్లాడుతూ విద్యాసాగర్ రెడ్డి అనేటోడు దొంగ అని చెప్పేసి మీకు అందరికీ తెలుసు. అయినా మీరు ఎందుకు కొనసాగిస్తుంది ఇలాంటి వరకు? ఏమై ఉండొచ్చు మరి వాళ్ళు చెప్పాలి. అదే 5,000 మీరేమనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? నేనేమనుకుంటున్నా చెప్పినా కదా. నేనేమనుకుంటున్నా, ఇప్పుడు మాకు అవినీతి పరులు కావాలి. కేసీఆర్ అంటే దొంగల మొత్తం పెట్టుకుంటున్నాడు. ఆ దొంగల మీద ఎందుకు కొనసాగిస్తున్నారు? అయితే ఇప్పుడు నాకు అంటే ఇప్పుడు పబ్లిక్గా ఉంటావు కాబట్టి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. అంటే మా ద్వారా రేవంత్ రెడ్డి అంటే ఒక ఇమేజ్ ఉండే ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్స్ వచ్చిన తర్వాత రీసెంట్ కొన్ని డిసిషన్స్ వల్ల ఆ గ్రాఫ్ అన్నది ఎప్పుడు ఇమేజ్ లేదా మాకు ఇన్ఫర్మేషన్ ఓకే కావచ్చు. అది క్రియేటెడ్ ఆర్టిఫిషియల్ ఇమేజ్. ముందే 100 మందిని ఏ అంటారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారా? అంతే అంతే చెప్పండి. ఆర్టిఫిషియల్ ఇమేజ్ అది. ఓకే. అయితే ఎట్లా అని అంటే బ్రదర్, అన్ని రాష్ట్రంలో ఏమేమి కుదబెట్టాను? ట్రాన్స్ఫార్మర్లు కుదబెట్టాను, గోనె సంచులు కుదబెట్టాను, మీరు తీసి ఇవన్నీ బయటికి కేసీఆర్ చేసి పోలీస్ కంట్రోల్ రూమ్ కుదబెట్టాను, విద్యా బ్యాంక్ మన సెంట్రల్ జైలు అమ్ముకున్నారు. సెంట్రల్ జైలు కుదబెట్టి ఎంత పెద్ద స్కామ్ చేయాలి బ్రదర్. నేను అది స్కామ్ బయటకు తీసినాక మామూలు మనుషులు, నేను కోట్ల ఆడ ఈడ ఎమ్మెల్సీ ప్రచారం పోతుంటే అందరూ అడుగుతున్నారు. కాంగ్రెస్ లీడర్లు ఒక్కరు కూడా దాన్ని ఎందుకు క్లెయిమ్ చేయలే? వరంగల్ జిల్లా 99% ఆ స్కామ్తోనే డైవర్ట్ అయ్యి ఓట్లు వేసాను. ఆ స్కామ్ గురించి రేవంత్ రెడ్డి ఒకరోజు మాట్లాడు, పిసిసి ప్రెసిడెంట్ ఒకరోజు బట్టి విక్రమార్క గారు ఇప్పుడు మాట్లాడు, జిల్లాకు సంబంధించిన కూడా మాట్లాడు, ఒక రాజేందర్ రెడ్డి గారు మాట్లాడారు. ఎవరు మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడలే? మహారాష్ట్ర తీసుకుపోయి కుదబెట్టిన సెంట్రల్ జైలు, కెనరా బ్యాంక్ తీసుకుపోయి మహారాష్ట్ర బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పూణేలో. మీరు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు క్లెయిమ్ చేయలే? ఇమేజ్ అనేది నువ్వు ఏ సబ్జెక్ట్ మీద అన్లెస్ అండ్ అంటిల్ బ్రదర్. నేను ఇవాళకి నువ్వు దీనికంటే ముందు ఒక ప్రశ్న అడిగిన అప్పులు వీటి కోసం చేసిన బ్రదర్. హైదరాబాద్ జనరేషన్ అది ఎకానమీ జనరేషన్ అనేది నేనే 4,000 కోట్లు చూపెట్టా పర్ డే. నువ్వు 19,000 కోట్లు చేసినావు కదా. మీకు రింగ్ రోడ్డు మీద రోజు 2 కోట్ల రూపాయలు వస్తాయి. అది ఎందుకు తీసుకుంటలేవు? అడ్వర్టైజ్మెంట్ రోజు 2 కోట్లు, అదేం తీసుకుంటలేవు? పీపీపీ ప్రాజెక్ట్ పైన దాదాపు 1,000 కోట్ల రూపాయలు రావాలి ప్రభుత్వానికి, దాన్ని ఎందుకు తీసుకుంటలేవు? నేను ఇట్లా ఈ విధంగా రెవెన్యూ సోర్సెస్ అనేకమైన ఉన్నాయి. అందులో ఉన్న అధికారులు భారీ ఎత్తున కుంభకోణాల్లో పాల్పడ్డారు, ఇంక్లూడింగ్ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలు. ప్రకాష్ లీడ్ స్పేస్ 2 మినిట్కి అవి లీడ్ స్పేస్ అనేది బ్యాకింగ్ కేటీఆర్ అండ్ కిషన్ రెడ్డి. అదా ప్రకాష్ యాడ్స్ కూడా వాళ్ళకే ఇచ్చి మొత్తం వాళ్ళకే దిగమిగుతారు. రోజు 2 కోట్లు పోతాయి. ఇంత భయంకరంగా జరుగుతుంటే మీరు ఆ రెవెన్యూ తీసుకోకుండా నువ్వు అప్పుల పాలన చేస్తున్నావు బ్రదర్. నీకు మార్పు కోసం మార్పు అని అంటే ఏది దండుపాలెం గ్యాంగ్ పోయి చెట్టి గ్యాంగ్ వచ్చాడు కాదు. మార్పు అని అంటే నువ్వు ఒక కొత్త విధానంగా నీ రెవెన్యూని సృష్టించగలిగే విధంగా నువ్వు పనిచేస్తే దాన్ని అంటారు. కానీ నువ్వు అదే పాతదే రొటీన్ పద్ధతులని. ఇప్పుడు కేసీఆర్ని రేవంత్ రెడ్డి గారు ఫాలో అవుతుందని అనుకోవచ్చా? ఇంచుమించు ఎందుకంటే 9.5 సంవత్సరాలైనా అటు ఇటు మేనేజ్ చేసిండు. ఇంకా ఈ 100 డేస్కే మనోడు కొంచెం కేసీఆర్ను రేవంత్ రెడ్డిని ఫాలో అవుతున్నాను. కేసీఆర్ నడిపిన వాళ్ళే రేవంత్ రెడ్డి నడుపుతున్నారు నేను అంట.
ఎవరు మేఘా కిషన్ రెడ్డి వీళ్ళంట. అంతే. రెవెన్యూ మా ఇవాళకి ఇరిగేషన్ మినిస్టర్ ఆడే, ఫైనాన్స్ మినిస్టర్ ఆయన్నే, మొత్తం నడిపేదంతా ఆయన్నే. మరి ఎట్లా మరి ప్రజలకు న్యాయం జరిగేది ఇప్పుడు మరి వీళ్ళందరూ ఇట్లా ఆయనకు వాల్వో ఫ్యాక్టరీ, బస్సులో ఫ్యాక్టరీ లేదు. మేఘా వాల్వో బస్సులు ఎట్లా నడుస్తాయి? ఎక్కడికి వెళ్ళి తెస్తుండ్రు? డైరెక్ట్ గవర్నమెంట్ కొనుక్కోరాదా? మేఘా కృష్ణారెడ్డి ఎందుకు త్రూ ఎందుకు కొనుక్కోవాలి? నువ్వు ఏవి కొన్నా కానీ ఆయన త్రూ ఎందుకు కొనాలి? నువ్వు ఆంధ్రాకి వ్యతిరేకంగా కొట్టాడుతాను. ఆంధ్ర వాడు నీకు 1000-2000 నౌకర్లు. అరే నువ్వు మొత్తం మన అప్పు చేసి మరీ వాడిని బొంద పెట్టినావు కదా. నువ్వు ఆంధ్రలో మనం దోసుకుంటాను పిల్లలందరూ రెచ్చగొట్టి, నువ్వు మొత్తం అతను అప్పుల పాలు చేసి మొత్తం తీసుకుపోయి వానికి పోసినావు కదా. మరి దాన్ని ఏమంటారు? దాని గురించి ఏం విశ్లేషణ చేస్తారు? ఇవాళకి ఆయన నడిపిస్తుండ్రు. సెక్రటరియట్ కూడా అంత కంట్రోల్ ఆఫ్ రమేష్ కుమార్. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయం 7 వరకు పోతే ఎవరైనా అరెస్ట్ అవుతారా? కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ 6 వరకు పోతుందా? ఎలక్షన్ వరకు స్టంట్ అయ్యేసి ఎలక్షన్ తర్వాత మళ్ళీ నేను నాకున్న దీన్ని బట్టి అలా ఉన్న ఆఫీసర్ ఎవరైతే కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి గారు వరంగల్ ఎస్పీగా ఆయన బెస్ట్ ఆఫీసర్, అలా డౌట్ లేదు. ఆయన ఉంటాడా లేదా అనేది డౌట్. అది అయితే ఆయనను ఇక్కడ దాకా ఏది మన నాకు అనుకుంటే ప్రభాకర్ మీద రెడ్ కార్నర్ నోటీస్ కూడా ఇష్యూ చేస్తారు. ఆయననే ఉంటే కేసీఆర్ దాకా అరెస్ట్ అయినా కానీ విచిత్రం లేదు. కానీ నేను అనుకుంటే ఆఫ్టర్ ఎలక్షన్స్లో ఆయన అయితే అయినాడు, ముఖ్యమంత్రి చెప్పిన అయినాడు, ప్రధానమంత్రి చెప్పిన అయినాడు, మనందరికీ తెలుసు బెస్ట్ ఆఫీసర్. కాబట్టి ఆయనను నేను అనుకుంటే ఆఫ్టర్ ఎలక్షన్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సరే, ఇప్పుడు కవిత గారి భవిష్యత్తు గురించి చెప్తారా? మరి రీసెంట్ రాత్రి నిన్న సిబిఐ కూడా అరెస్ట్ చేస్తారు బ్రదరు. లిక్కర్ కేసు 100 కోట్ల రూపాయలు మొత్తం చుట్టూ కొడితే చిన్నది, అంటే మీతో కంపేర్ చేసుకుంటే పీనట్ అది. నేను చెప్పిన 1,00,000 కోట్లు వదిలేసి చిన్నదాన్ని బట్టి చుట్టూ దాని చుట్టూ ఎందుకు తిరుగుతుండ్రు? అది ఓకే, ఆఫ్ కోర్స్ అది తప్పే, అది ఎలక్షనే, అదే. కానీ దీని మీద ఎందుకు వేస్తలేరు మీరు దృష్టి? దీని గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరు? కాబట్టి ఇదంతా ఒక డ్రామా అది బీజేపీ. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వమే లోన్స్ ఇచ్చింది. డిపిఆర్ లేకుండా కట్టుకునే పర్మిషన్ కూడా వాళ్ళు. డిపిఆర్ లేదు యాక్చువల్లీ, లేని ఇవ్వద్దు యాక్చువల్గా, ఇవ్వద్దు. ఇవన్నీ ఇచ్చేది వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చారు, ఫారెస్ట్ పర్మిషన్ అవును. కాబట్టి మేఘా కృష్ణారెడ్డి నీకు పెట్టే నీకు దాదాపు 25 కోట్ల బాండ్లు ఏమో ఇచ్చారు. ఎలక్ట్రల్ బాండ్ ఇచ్చిండు. ఎలక్ట్రల్ బాండ్స్ మీకు ఇచ్చిండ్రు, ఇద్దరికి ఇచ్చిండ్రు. మీ ఇద్దరికి కావాల్సిన వాడే. కాబట్టి ఇదే పెద్ద పీసీ ప్రెసిడెంట్ ఇటువంటి పెద్ద ఎలక్ట్రల్ బాండ్స్ పేరే తీయడు ఎవరు, రేవంత్ రెడ్డి గారు. మేఘా కృష్ణారెడ్డి పేరు పలానా నేను ఇంతవరకు మీ నోటి నుంచే వింటున్నా. మేఘా కృష్ణారెడ్డి కానీ మై హోమ్స్ కానీ వేరే పొలిటిషియన్ ఎక్కడ ఏం లేదు. మాట్లాడు, బీజేపీ వాడు మాట్లాడు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడు. సరే, ఇప్పుడు బక్క జడ్సన్ని సస్పెండ్ అయ్యిండు. బక్క జడ్సన్ ఫ్యూచర్ ఏంటి? మీరు రీసెంట్గా స్టార్ట్ చేశారు కదా పరిరక్షణ, తెలంగాణ రక్షణ, వనరుల రక్షణ సమితి అని పెట్టిన. ఎందుకంటే నన్ను ఏ పార్టీ కూడా అప్రోచ్ కావద్దు, నేను ఏ పార్టీలో పోవద్దు పెట్టిన. దాని మీద ఒక బ్యానర్ అంతే, అది పెద్దగా సీరియస్ ఏం కాదు. ఒక బ్యానర్ అట్లా దాని తరఫున మనం కొట్టాలనే ఉద్దేశంతో దాంతో కొట్లాడతాం. బక్క జడ్సన్ గారు మన వరంగల్ వాస్తవ్యులు. సరే, ఇంతసేపు మనం రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడినాము. ఇప్పుడు వరంగల్ రాజకీయాల గురించి మాట్లాడదాం. నాకున్న సమాచారం మేరకు బీఆర్ఎస్ నుంచి బక్క జడ్సన్కి సీట్ రాబోతుందంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు ఏమంటారు? అంటే వాళ్ళు ఎంపీ, వరంగల్ ఎంపీని వాళ్ళకు ఆశ ఉందని నాకు తెలుసు. కానీ అందుకనే నేను తెలంగాణ పార్టీ మారిగా చండాలంగా ఉంటుంది. ఒకసారి పార్టీ మనము ఒక ఐడియాలజీ నమ్మి నేను కాంగ్రెస్ పార్టీలో పోయినా. కాంగ్రెస్ పార్టీకి నేను మొత్తం ఇచ్చిన, నా ఏజ్ ఇచ్చిన, నా టైం ఇచ్చిన, నా స్ట్రెంత్ ఇచ్చిన, యూ గేవ్ ఎవ్రీథింగ్ అంత ఇచ్చిన. ఒక రాజశేఖర్ రెడ్డి గారు, కేవీపీ రామచంద్రరావు పర్సనల్గా వాళ్ళని లీడర్ని చేసింది. కానీ వాస్తవాన్ని పర్సనల్గా వాళ్ళు చేసిండ్రు. అంటే నా సర్వీసెస్ వాళ్ళిద్దరు మాత్రమే గుర్తించారు. తర్వాత నాకు తెలిసి ఎవరు కూడా గుర్తించారు. సరే, ఇప్పుడు వరంగల్ ఎంపీ సీట్ గురించి మనం మాట్లాడుకుంటే రీసెంట్గా కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి వాళ్ళ కూతురికి టికెట్ ఇప్పించుకున్నారు. దాని గురించి మీ స్పందన ఏంటి? అవునబ్బా, శ్రీహరి 94కి వెళ్ళి ఎమ్మెల్యే ఒక 2 సార్లు ఓడిపోవచ్చు. కానీ నాకు తెలిసి మీకంటే 6 years సీనియర్, అంతే, 34 years అంతే అంతే పొలిటికల్గా. అంతే ఆయన మున్సిపల్ చైర్మన్గా పోటీ చేసి ఓడిపోయాడు. తర్వాత
ఇక కొంచెం టీడీపీ సపోర్ట్ కల్పనాదేవి గారు ఆయన సపోర్ట్ చేసిండు. సరే అక్కడ దాకా వచ్చిండు. కానీ ఆయన ఫస్ట్ కళ్ళు కూడా స్వార్థ రాజకీయాలు చేసిండు. అరుణ్ రమేష్ తోడు ఎవడు తయారు చేసిండు? ఆయన తయారు చేసిండు. కాంట్రాక్ట్లు ఇచ్చి వర్కులు ఇచ్చి ఆయన డెవలప్ చేసిండు. ఆయన బీఆర్ఎస్ ఎన్టీ రామారావును ఎన్నో పోటీలో మొదటి కీ రోల్ ప్లే చేసింది కడియం శ్రీహరి. కడియం శ్రీహరి కథ అందించిండు ఎవరిని? ఎన్టీ రామారావు కూడా చంద్రమానాయుడు ఎన్టీ రామారావు ఎపిసోడ్లో అంతే. ఫస్ట్ 95 ఎపిసోడ్లో కడియం శ్రీహరి ప్లే ద హీరో. అప్పుడు ఆయన భర్తరఫ్ చేయాలని కూడా చూసింది ఎన్టీ రామారావు. అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసి తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి రాజయ్య పైన వెనుక ఈ నర్సంపేట ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అప్పుడు ఎమ్మెల్యే ఈ నారద పని చేసేది అన్నట్టు మోసపోడు. అట్లా రాజయ్య మీద మొత్తం అవాకు చెవాకు సాడని చెప్పి ఆయన ఊడబీకిచ్చి ఎంపీ రాజీనామా చేసి రాజయ్యని తన్ని పొలిటికల్గా చంపి ఆయన కుర్చీలో వచ్చి కూర్చుంటారు. తర్వాత మొన్న ఎలక్షన్లో కూడా ఒక 1 year బ్యాక్ నవ్య ఎపిసోడ్ నడిచింది కదా. నవ్య ఎపిసోడ్ అది మొత్తము కుట్ర చేసుకుంటా ఆయనను డిమారలైజ్ చేసి ఆ సీటు గుంజుకున్నాడు. మళ్ళా టికెట్ తెచ్చుకున్నారు కూతురు బీఆర్ఎస్ నుంచి వరంగల్లో. మళ్ళీ బీఆర్ఎస్లో అరుణ్ రమేష్ ఓడిపోయినాక ఇక్కడ సీట్ ఏర్పడబడ్డాడు, ఆశపడ్డాడు. అన్న తర్వాత ఆ సీటు గుంజుకొని ఆయన బీజేపీకి వెళ్ళగొట్టాడు. పసులు దయాకరు సిట్టింగ్ ఎంపీ వెళ్ళగొట్టి కాంగ్రెస్లో పంపి ఈరోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ టికెట్ తెచ్చుకుంటారు. మళ్ళీ బీఆర్ఎస్కే ఏకంగా ఎన్ని పోటీ ఓడిచాడు. పోటీ చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఎంత అనైతికం అంటే ఇప్పుడు ఈ ఎపిసోడ్ అంతా చూస్తుంటే కడియం శ్రీహరి మాదిగా వ్యతిరేకి అనుకోవచ్చు. కమిటీ ఎందుకంటే ఇప్పుడు ఉన్న సీట్స్ అన్నీ ఎక్కువ అదొక ఎపిసోడ్ పెట్టుకుంది. కానీ వ్యక్తిగతంగా ఒక నంబర్ 1 చీటర్ అనడానికి ఒక పార్టీని బీఫామ్ ఇచ్చిన తర్వాత తండ్రి నా కూతురు కూడా రాత్రి ఒక బీఫామ్ తీసుకున్న తర్వాత ఇమీడియట్గా నువ్వు జంప్ అయిపోయి ఎథిక్స్ లేవు అయితే వాళ్ళకి. ఎథిక్స్ ఎక్కడికి చెప్పు, తండ్రికి ఎక్కడిది, బీటెక్ ఎక్కడిది. ఈరోజు పబ్లిక్ అదే ఆలోచిస్తుంది. ఆ ఆలోచన పబ్లిక్ కన్ఫ్యూజ్ అయిపోయారు ఆల్రెడీ. అంతవరకు కాంగ్రెస్ పైన ఎంతో ఉండే అంతే. ఈ టికెట్ ఎప్పుడైతే కావ్యకి ప్రకటించిందో వాళ్ళకి సపోర్ట్ కూడా దొరకట్లేదు కదా. ఇప్పుడు వీళ్ళు ప్రచారం పైన కూడా లీడర్స్తో కానీ వాళ్ళతో కానీ వాస్తవానికి ఎవ్వరికి ఇచ్చినా గెలిచేది. శోభన్ కుమార్ ట్రై చేశారు, మన ఎవరు పరంజ్యోతి ట్రై చేశారు, పరంజ్యోతి, రామకృష్ణ, పులి అని చాలా మంది ఎంపీ పులి అని వాళ్ళ దాంట్లో భారతి మేడం చాలా మంది ఉన్నారు. సింగపూర్ ఇందిరావు గారు వదిలే పనికిరాదు రాజకీయ. వీళ్ళ దాంట్లో ఎవరు వచ్చినా ఇల్లు గెలిచేటోరు. వీళ్ళను సాంబయ్య కాదని చెప్పి ఈరోజు ఈమెను తీసుకొని వచ్చి మొత్తం ఆయన తెచ్చుకున్నాం. లాస్ట్కి చెప్పండి, అది గెలుస్తుందా గెలవదా కావ్య? నేను చెప్పలేను బ్రదర్. యాక్చువల్గా నాకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని నాకు కోరిక. ప్రజలకు కూడా అదే ఉంది. అదే ఉంది పబ్లిక్. ఈ బీజేపీ చేస్తున్న ఏవైతే అరాచకాలు ఉన్నాయో అవి తట్టుకోలేకపోతుంది. దాన్ని బట్టి పబ్లిక్ ఓటేయాలి. ఎందుకంటే మెయిన్గా వరంగల్ అయితే మేము మెజార్టీ క్రిస్టియన్స్, ముస్లిమ్స్, మాదిగ కమ్యూనిటీ, మాల కమ్యూనిటీ సెకండ్ వస్తాయి. వీళ్ళందరూ కలిసి కూడా ఈరోజు కాంగ్రెస్కి వేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఏమైనా చేస్తే సెల్ఫ్ గోల్ చేసుకుని అంటే మునుకుంటే గ్రాఫ్ అయితే పబ్లిక్లో లేదు వాస్తవం. ఆ కసి ఆ గ్రాఫ్ పడిపోయింది. ఎప్పుడైతే రైతుల పైసలు, రుణమాఫీ పైసలు డైవర్ట్ అయినాయి 7,000 అక్కడికి వెళ్ళి 7,000 కోట్లు అక్కడికి వెళ్ళి గ్రాఫ్ పడిపోయింది. ఇప్పుడైతే రిజల్ట్ నేను అనుకుంటా అంత ఫేవర్గా ఉండకపోవచ్చు. నేను వ్యక్తిగతంగా మాత్రం కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాను. ఇప్పుడు వరంగల్ ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పుడు మీరైతే పార్టీలో లేరు, కాంగ్రెస్ పార్టీలో లేరు, కానీ వరంగల్ ఓటర్స్కి వచ్చే ఎలక్షన్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి మా ప్రేక్షకులకి? సింపుల్గా ఈరోజు భారతదేశ పటంలో వరంగల్ జిల్లా యొక్క ప్రాముఖ్యతను, నువ్వు కాశ్మీర్ పోయినా వరంగల్ అంటే జమ్మూకి వెళ్ళి కన్యాకుమారి దాకా అందరూ వరంగల్ జిల్లా ఉండే అని చెప్పి చెప్పుకుని ఈరోజు దాని ప్రభావాన్ని కోల్పోయిందని స్పష్టంగా చెప్తాను. ఎందుకంటే ఎప్పుడైతే ఆరు ముక్కలు అది గత ప్రభుత్వం చేసింది, ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, దాన్ని రివైవ్ చేసుకోవాల్సిన అవసరం. పెద్దగా మన దగ్గర ఈరోజు భారీ పరిశ్రమ ఏదైతే విభజన హామీ 2014 ఏపీ రీఆర్గనైజేషన్ కమిటీలో ఉన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని
దాన్ని నెలకొల్పడుకోవడానికి అది వస్తే కొన్ని లక్షల మందికి ఇది వస్తుంది. అది చట్టంలో ఉంది కాబట్టి అలా కాకుండా రేపు ఏ ప్రభుత్వం ఏమైనా ఇవ్వాల్సిందే. ఒకటి, మీరు ఖచ్చితంగా దాని మీద గత ప్రభుత్వాలు కొట్టాలే, మాట్లాడలే, ఇయ్యలే. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన డిమాండ్ ఎటు లోకల్ డిమాండ్స్ ఏముండదు. ఈరోజు మన డిమాండ్ స్పష్టంగా తెలంగాణ విడిపోయేటప్పుడు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ పైన కేంద్ర ప్రభుత్వానికి సంబంధం మనం. అది ఎక్కడి దాకా వచ్చింది, దానికి రేపు ఎవరు నిలబడతారో దానికి మనం స్టాండ్ అయి ఉండాలి. వరంగల్ పబ్లిక్, వరంగల్ ప్రజలందరూ కూడా దాన్ని ఆలోచించుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మీరు కంటెస్ట్ చేయబోతున్నారు కదా, చేస్తాను. ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా నేను విజయం సాధిస్తాను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను నా వ్యక్తిగతంగా అంటే నన్ను అలుముకొని ఉన్నటువంటి పీడిత ప్రజానికం, నిరుద్యోగులు కానీ ఎక్కడ పోయినా కానీ ఈరోజు బ్రహ్మరథం పడుతుంటారు. ఇది ఈ 3 జిల్లాలలో కూడా, నల్గొండలో కానీ, ఖమ్మంలో కానీ, వరంగల్లో మొన్న కోర్టు కలెక్టర్ ఆఫీస్ కొని తిరిగిన చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నది. ఖచ్చితంగా గెలుస్తామనే ఇది ఉన్నది. ఒక ప్రశ్నించే గొంతును ప్రజలు మా తరఫున పంపాలనే ఉద్దేశంతో కాన్ఫిడెంట్గా పబ్లిక్ ఉన్నారు. నాకు జడ్సన్ గారు గతంలో చాలా పోరాటాలు చేశారు, చాలా కేసులు వేశారు గత ప్రభుత్వం మీద కానీ, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పైన కూడా పార్టీల నుండి కూడా పోరాడితే అతన్ని సస్పెండ్ చేశారు. తాను రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయబోతున్నారు. సో మీరు విజ్ఞత ఉన్న వాళ్ళు ప్రశ్నించే గొంతుని సాయం చేయండి. థ్యాంక్ యూ.